రోజంతా బిజీగా గడిచిపోయింది. కానీ రోజు ముగిసే ముందు నాకు చాలా ఇష్టమైన చిన్న రీసెట్ టైం ఇది. హైదరాబాద్ షాపింగ్ హాల్తో మొదలై మా పాపతో ఒక చిన్న క్యూట్ పాస్తా రెసిపీ, తర్వాత నా కోసం సెల్ఫ్ కేర్ టైం అండ్ ఈ వీడియో చివరిలో నెక్స్ట్ డే మార్నింగ్ స్మూత్గా ఉండేందుకు ఒక చిన్న ప్రిపరేషన్. మంచి ప్రొడక్టివ్ ఈవినింగ్తో స్టార్ట్ అయి నైట్ రీసెట్తో ఎండ్ అయింది. చలో ఇక మొదలెడదామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే హైదరాబాద్ 1 month బ్యాక్ వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నవి అన్బాక్స్ చేస్తాను. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, ఇంత పెద్ద ఐకియా బ్యాగ్. మొత్తం ఐకియా కాదండి, అక్కడక్కడ పర్చేస్ చేసినవి. హైదరాబాద్లో 1 month అవుతుందండి, లిటరలీ 1 month అవుతుంది. ఊరి నుంచి వచ్చానా, తర్వాత ఆ బ్యాగ్ని నేను మా పాప రూమ్లో పెట్టేశాను. ఓపెన్ చేసి సదరలేదు, చూడలేదు, ఏమీ చేయలేదు. ఇందులో కొన్ని గాజువి ఉన్నాయి, వీటి అవతారం ఎలా ఉందో కూడా చూడలేదు. బికాస్ చాలా బిజీ అయిపోయాను. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్, హౌస్ క్లీనింగ్, అలాగే మా హస్బెండ్ బర్త్డే వచ్చింది, బయటికి వెళ్ళాము, అండ్ పాప ఉంది, కొంచెం సిక్ అయింది. సో చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఒకటి కాదులేండి. సో వీటిని చదవడానికి నాకు అసలు టైమే కుదరలేదు. ఓకే, ఇప్పుడు చూపిస్తా అసలు ఏమేమి తీసుకున్నాను. యూస్ఫుల్ అయ్యే తీసుకున్నాను, ఎక్కువ పర్చేస్ చేయలేదు. పాప డ్రెస్సెస్ అయితే ఎక్కువ పర్చేస్ చేశాను. సో తన వార్డ్రోబ్లో పెట్టాను, కొన్ని యూజ్ చేసేసాను కూడా. నావి అయితే ఉన్నాయి, ఇందులో నావి మాత్రమే చూపిస్తా. కిడ్స్వి అయితే పాప దాంట్లో పెట్టేశాను, నేను చదివేశాను అవి ఒక్కటి. ఓకే, చూద్దాం రండి. అండ్ ఇందులో హోమ్కి సంబంధించినవి అండ్ నాకు కొన్ని డ్రెస్సెస్, ఎక్కువ హోమ్ ఇంటీరియర్స్ వాటికి సంబంధించినవి ఉన్నాయి, కిచెన్కి సంబంధించినవి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏమేమి పర్చేస్ చేశానో చూస్తారు మీరు కూడా. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఎందుకో నా కోసం ఏదైనా కొంటే వచ్చే ఆనందం కన్నా ఇంటి కోసం కొంటే వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మధ్య ఇంకా పెరిగిపోయింది నాకేనా, మీకు కూడా అలాగే ఉందా? కమెంట్ చేయండి. ఎంతమంది నా పేజ్లో ఉన్నారో తెలుస్తుంది, నాకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను ఒక డ్రెస్ చూపిస్తున్నాను కదా, ఇది నేను మేమ్ సాబ్లో పర్చేస్ చేశాను హైదరాబాద్లో. డిఫరెంట్గా ఉంటుంది, కింద కటింగ్ అనేది వేసుకున్నప్పుడు తెలుస్తుంది. కమింగ్ అప్ అని ఫెస్టివల్స్, అలాగే నా బర్త్డే కూడా ఉందండి, దానికోసం కూడా ఒక మంచి డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇదైతే వేసుకుంటే అర్థమవుతుంది, బట్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. క్లాత్, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ కంఫర్టబుల్గా ఉంది. సో నెక్స్ట్ అయితే మినీ ఇడ్లీ కుక్కర్. అబ్బా ఎంత క్యూట్గా ఉందో అండి, ఇదైతే చాలా బాగుంది. స్టీల్లో వచ్చిందనమాట. ఎంత బాగా అనిపించిందో, ఇదైతే 100% తీసేసుకోవాలనిపించింది. అక్కడ ఒకటే పీస్ ఉంది, ఏంబి మాల్లో తీసుకున్నాను నేను. ప్లేస్ కిచెన్ హబ్, ఐ థింక్ సో, గుర్తులేదు నాకు, కిచెన్ హబ్బే అనుకుంటా. బట్ ఎంత క్యూట్గా ఉందో ఇదైతే, నాకు చాలా నచ్చింది. ఎప్పుడెప్పుడు వేయాలా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీకు వీడియో వేసి చూపిస్తాను నేను ఇందులో. అలాగే చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను, హోమ్ డెకార్కి సంబంధించి యూజ్ అవుతాయి కదా అని. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తేనే ఇల్లు ఫీల్ అయితే మారిపోతుంది. అందుకే ఇంటి డెకార్ ఐటమ్స్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఇక్కడైతే నేను ఐకియా నుంచి మ్యాట్స్ తీసుకున్నాను, అలాగే జూడియో నుంచి నైట్ వేర్ కూడా తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి, చాలా ఏస్థెటిక్గా ఉన్నాయి. పింట్రెస్టీ డ్రెస్సెస్ అంటారు కదా, అలా ఉన్నాయి అన్నమాట. ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా. అండ్ చాలా నైట్ వేర్ కలెక్షన్ ఉందండి జూడియోలో, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి అన్నీ కూడా. నేనైతే 2 పిక్ చేసుకున్నాను, 2 కూడా మంచి లైట్ కలర్స్లోనే తీసుకున్నాను నేను. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, బట్ ఎంతకాలం ఆగుతుందో అయితే నేను చెప్పలేను. నేను ఐకియా ఎప్పుడు విజిట్ చేసినా కూడా కంపల్సరీగా జామ్ అయితే పర్చేస్ చేస్తాను. అక్కడ స్ట్రాబెర్రీ జామ్ అయితే మా పాప ఫేవరెట్, అండ్ నాకు కూడా. రియల్ స్ట్రాబెర్రీస్ తోటే చేస్తారని అనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు ఆర్టిఫిషియల్వి, సింథటిక్స్ కలర్స్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయకుండా చేస్తారు ఐకియాలో. సో అక్కడే పర్చేస్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నా చూడండి, లోపల ఫిష్ ఉంది. ఇది కూడా పాప కోసమే, మంచిగా ఉంటుంది కదా అని చెప్పాను తీసుకున్నా నేను. అది గ్లాస్ది, కొంచెం జాగ్రత్త అని చెప్పాలి తాగేటప్పుడు. అండ్ ఒక డిఫ్యూజర్ తీసుకున్న హోమ్ సెంటర్లో, పైనాపిల్ షేప్ ఉంది, చాలా బాగుంది. అలాగే టెర్రస్ మీదకి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఐకియాలో మినీ పాస్తా అని దొరుకుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో ఇవాళ అదే రెసిపీ చేస్తాను, మీకు చూపిస్తాను నేను మీకు. అండ్ 2 గరిటెలు,
ఇంట్లో పోయినాయి, మిస్ అయినాయి అనమాట. అవి తీసుకున్నా. అండ్ 2 కలర్స్ తీసుకున్నా, ఐకియా గ్లాసెస్ అండ్ 1 బెడ్షీట్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఏంబి మాల్లో తీసుకున్నానండి. చిన్న చిన్న హోమ్కి సంబంధించిన ఇవే తీసుకున్నా నేను. నా షాపింగ్లో సగం నా కోసం ఉండదు, ఇంటి కోసం, కిచెన్ కోసం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను. అండ్ దిస్ ఈజ్ మై బర్త్డే డ్రెస్. నేను ఆ రోజు చూపిస్తాను, బర్త్డే రోజు. ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఒక 2 పేర్స్ తీసుకున్నాను అంతే. నిజం చెప్పాలంటే నా కోసం డ్రెస్ కొన్నంత ఎగ్జైట్మెంట్ కూడా ఇంటికి ఒక చిన్న డెకోర్ ఐటమ్ కొన్నప్పుడు వస్తుంది చూడండి, అదే ఎక్కువగా ఉంటుంది నాకు. ఇంట్లో పెట్టిన ప్రతి వస్తువు కూడా చూసినప్పుడల్లా అబ్బా ఇది బాగుందే అని అనిపిస్తుంది నాకు. ఆ ఫీల్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఇదివరకు ఇలా లేను, మేబీ ఇంటూ 30s ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇలా అయ్యానేమో, ఐ డోంట్ నో. సో ఇక్కడైతే మా హస్బెండ్ బర్త్డేకి నేను వాచ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట, అదే మీకు చూపిస్తున్నా. ఆయనది కొనేటప్పుడు నేను కూడా కొన్నాను, నా వాచ్ కూడా మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, ఇది తీసుకున్నా, చాలా బాగుంది. 2 కూడా లిటరలీ నా వార్డ్రోబ్ అయితే ఇంకొక చీమ కూడా పట్టదండి. మొత్తం టోటలీ ఫుల్ ఉంది, అందులో అవసరం లేని అన్నీ కూడా తీసేయాలి. ఇప్పుడైతే పాస్తా రెసిపీ చూపిస్తా. ఐకియా నుంచి తీసుకున్నా కదా, చిన్న చిన్న పాస్తా, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉంది. సో అది చూడంగానే మా పాప అడిగింది, మమ్మీ పాస్తా చేయవా అని. సో వెంటనే స్టార్ట్ చేసేసాను నేను పాస్తా చేయడం. నేను పాస్తా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తానండి. ఇప్పుడు రెడ్ సాస్ పాస్తానే చేస్తున్నా నేను. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మీ అందరికీ కూడా టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ పాస్తా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అయితే వాటర్లో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసి పాస్తా వేసి బాయిల్ చేసేసుకోవాలి. మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి మైక్రోవేవ్ అనేది. ఎప్పుడన్నా తొందరగా అయిపోయే పనులు హీటింగ్కి వాటికే తప్పించి ఇట్లా బాయిల్ చేసుకోవడానికి వీటికైతే నేను ఎక్కువగా యూజ్ చేయను మైక్రోవేవ్ అనేది. సో స్టవ్వే ప్రిఫర్ చేస్తా. జనరల్గా మనం పాస్తా బాయిల్ చేసుకునేటప్పుడు చూస్తూ ఉండక్కర్లేదు కదా, బట్ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఇవైతే ఒక కన్ను వేసే ఉంచాలి, వాటి మీద ఎక్కువగా బాయిల్ అయితే పేస్ట్ అయిపోతుంది, అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఆయిల్ వేస్తే స్టిక్ అవ్వకుండా ఉంటాయి, అదే రీజన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది బేసిక్ ఇది. నేను చేస్తుంటే మా పాప వచ్చి నేను కూడా చేస్తా అన్నది. సరే, చిన్న చిన్న పనుల్లో కూడా ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నా. నేను ఈ మధ్య ఇన్వాల్వ్ చేస్తున్నానండి తనని, అండ్ తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కుకింగ్ మీద. అందుకనే ఇలా చేస్తే వాళ్ళు కొంచెం డిసిప్లైన్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం మనతో కలిసి వంట చేయడం వల్ల, చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఇవే వాళ్ళకు మంచి మెమరీస్ కూడా ఉంటాయి. ఐ నో పిల్లలు పర్ఫెక్ట్గా చేయరు, కొంచెం మెస్సీ చేస్తారు, బట్ వాళ్ళతో చేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుందండి, మనకైనా వాళ్ళకైనా. అయినా ఇదేమీ తప్పు కాదండి. ఇప్పుడు అందరికీ కూడా చిన్న చిన్న పనులు కంపల్సరీగా రావాలి, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. మరి మీరేమంటారు, నాతో అగ్రీ చేస్తారా? సో ఇక్కడైతే పాస్తా కోసం టమాటోస్ అన్ని కట్ చేసేసుకున్నాను. తర్వాత అన్నీ కూడా ఈ జ్యూసర్లో వేసేసుకుంటున్నాను. మంచిగా జ్యూస్ చేసేసుకుందామని చెప్పనని మంచిగా ఫైన్గా జ్యూస్ చేసేసుకోవాలి, చంక్స్ ఏం లైట్గా కూడా లేకుండా. వాళ్ళు చేసే పని చిన్నదైనా వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలు పర్ఫెక్ట్గా చేయాలని కాదు, చేయడం నేర్చుకోవాలని అనుకోవడమే చాలా పెద్దది. అందుకే నాకు వీలైనప్పుడల్లా చిన్న చిన్న పనుల్లో తనని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటాను నేను. అందుకే వీలైనప్పుడల్లా పక్కన కూర్చో అనడం కంటే రా కలిసి చేద్దాం అనడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. సో ఇక్కడ వాటర్ అంతా తీసేసుకున్నాను అండ్ కొంచెం కోల్డ్ వాటర్తో పెట్టి క్లీన్ చేసుకున్నాను, తడుపుకున్నాను, బికాస్ అంటుకోకుండా ఉంటుందని పాస్తా. అండ్ చాలా చిన్నగా మైక్రోగా ఉంది కదా, అండ్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని, ఎక్కువసేపు పట్టదండి, జస్ట్ 5 minutesలో అయిపోతుంది కుక్. ఇదైతే చాలా తొందరగా అయిపోయింది. అండ్ దీనికి గార్లిక్ మంచి టేస్ట్ని ఇస్తుంది, అండ్ గార్లిక్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను ఈ పాస్తాలో నేను. అండ్ దీనికి ఆలివ్ ఆయిల్ విత్ బటర్ 2 కలిపి నేను చేశాను, అండ్ చాలా బాగుంటుంది ఆలివ్ ఆయిల్ తోటి పాస్తా. ట్రై చేయండి.
అండ్ గార్లిక్ని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకున్నాను నేను, అది ఇందులో వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితేనే చాలా బాగుంటాయి అండ్ పంటికి తగులుతూ ఇంకా టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేస్తాయి గార్లిక్. సో గార్లిక్ అనేది ఎక్కువగానే వాడతాను కుకింగ్ అన్నిట్లో కూడా. నాకు మా హస్బెండ్కి అందరికీ కూడా గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం, కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను నేను అన్ని రెసిపీస్లో. నేను కిచెన్లో వర్క్ చేసేటప్పుడు నమ్మేది యూజ్ క్లీన్ రిటర్న్, అంటే యూజ్ ఇట్, క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. దేని ప్లేస్లో అది పెట్టేయండి యూజ్ చేసుకున్నాక క్లీన్ చేసుకొని. ఇది నేను బాగా నమ్ముతాను. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అండ్ మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ డ్రై చేసేసుకొని వేటి ప్లేస్లో అది పెట్టేసుకుంటాను. దానివల్ల కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. అరే వంట చేసామా అని మనకే అనిపిస్తుంది. అండ్ అది చేస్తా అంది కదా అని నేను మొత్తం వదిలేయలేదు, చాలా జాగ్రత్తగా దాని దగ్గర ఉండి చేస్తున్నాను. బికాస్ స్టవ్ తోటి చలగాట అలా ఆడద్దు కదా, వాళ్ళు చాలా చిన్న పిల్లలు. సో కంపల్సరీగా వాళ్ళు చేస్తున్నా కూడా దగ్గరుండి చూసుకోవడం మన బాధ్యత. సో అందుకే అక్కడే ఉన్నాను నేను. మంచిగా టమాటో ప్యూరీ అనేది ఇక్కడ బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పాస్తా మిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసాను. అంతే, ఇంకేమీ వేయలేదు. అండ్ స్పైసీ అనేది కొంచెం తక్కువే వేసాను బికాస్ మా అమ్మాయి కూడా తింటుంది కాబట్టి. ఇది అయిపోయాక తిన్నాక అరే నేను చేసిన పాస్తా ఎంత బాగుంది మమ్మీ, నేనే చేసా కదా అని ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. సో వాళ్ళ నాన్నకి కూడా తనే నేనే చేసా డాడీ అని పెట్టింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది, తను కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ బాయిల్ చేసుకున్న పాస్తా అంతా కూడా నేను ఆ సాస్లో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. మనం అవన్నీ వేసుకున్నాం కదండి పాస్తా మిక్స్, అవన్నీ కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్ని దానిలో పట్టేటట్టు ఒక 2 బాయిల్స్ అలా రావాలి. వచ్చిన తర్వాత ఈ పాస్తా అంతా అందులో వేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసి పెట్టాలన్నమాట. చీజ్ కొంచెం ఇంట్లో ఒకటే ఉంది చీజ్, అదొకటే వేసాను. బట్ చీజ్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇట్లా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసామనుకోండి, సూపర్ ఎమ్మి పాస్తా రెడీ. ఇది చేయడానికి 10 మినిట్స్, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇది సర్వ్ చేసే అంతసేపు కూడా మా అమ్మాయి ఆగలేదండి. మమ్మీ నేను చేసిన పాస్తా నాకు టేస్ట్ చూపించవా అని అడుగుతూనే ఉంది. సో వెంటనే తినేసాం, వేడివేడిగా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. దాంతో కలిపి పాస్తా తిని మంచి మూవీ టైం అయితే ఎంజాయ్ చేసాము ఇద్దరం. ఒక మంచి సినిమా పెట్టుకొని. మమ్మీ పాస్తా చాలా బాగుంది, నేనే చేసా కదా, నాకు ఇంకొంచెం పెట్టాలి దీని తర్వాత అని అడుగుతుంది. సో నిజంగా చాలా బాగుందండి పాస్తా, ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది చేయడం. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మన కోసం తీసుకునే చిన్న టైం కూడా అంతే ముఖ్యం. నాకైతే ఇలా కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టుకొని రిలాక్స్ అవ్వడం అంటే చాలా ఇష్టం. రోజు మొత్తం అలసట కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. నాకైతే చుట్టూ కొంచెం ప్రశాంతంగా ఉంటే యాంబియన్స్ ఇంకా నచ్చుతుంది, సెల్ఫ్ కేర్ ఇంకా హాయిగా అనిపిస్తుంది నాకు. చిన్న క్యాండిల్ అయినా కొంచెం సాఫ్ట్ లైటింగ్ అయినా మొత్తం ఫీలింగ్నే మార్చేస్తాయి. సో ఇక్కడైతే నేను ఓల్డ్ స్కూల్స్ ఉంటుంది కదండి ఆయిల్, అదైతే వాడుతున్నాను. చాలా బాగుంది. ఇది సింగర్ స్మితా గారిది. అండ్ ఎంత బాగుందో అండి ఆయిల్ స్మెల్ కానీ, అది పెట్టుకున్న తర్వాత మంచి స్లీప్ అయితే వచ్చింది నాకు. చాలా బాగుందండి, మంచి స్లీప్ అయితే వస్తుంది. ఆయిల్ని హీట్ చేసుకోవాలి కదా, అందుకే డిఫ్యూజర్ యూజ్ చేశాను. డిఫ్యూజర్ ఇది కొత్తది ఉంది, ఇది ఆయిలింగ్ పర్పస్ కోసమే ఇక్కడ పెట్టుకున్నా. మైక్రోవేవ్ చేయటం ఎందుకు, స్టవ్ మీద వేడి చేయటం ఎందుకు అని చెప్పానని ఇలా పెట్టుకున్నాను నేను. ప్రతిరోజు కాకపోయినా వీలు దొరికినప్పుడల్లా ఇలా కొంచెం మనల్ని మనం చూసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మన ఫ్యామిలీని కూడా మనం మంచిగా చూసుకోగలుగుతాం. మనం హ్యాపీగా ఉంటేనే కదండి మన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే సెల్ఫ్ కేర్ అన్న సెల్ఫ్ టైం అన్న చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే మసాజర్ ఉంటుంది కదా, దాంతో మసాజ్ చేసేసుకుంటున్నా హెడ్ అంతా. మంచిగా హాయిగా ఉంటుంది, హాయిగా నిద్ర పడుతుంది. ఆ తర్వాత నా నైట్ రొటీన్ మొత్తం, అంటే నా నైట్ స్కిన్ కేర్ మొత్తం చేసేసుకున్నాను నేను. నా నైట్ స్కిన్ కేర్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొంచెం మంచిగా వాడతాను నేను నైట్ స్కిన్ కేర్ అనేది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను నైట్ స్కిన్ కేర్ కూడా చేస్తాను. సో ఇక్కడైతే
హెయిర్ ఆయిల్ పెట్టుకోక ముందు క్లిప్ అనమాట. సో దోశ బ్యాటర్ అయితే వేద్దామని వచ్చాను కిచెన్లోకి. ఇది మిల్లెట్స్ దోశ బ్యాటర్, ఇది చాలా బాగుంటుందండి. అండ్ ఇందులో వచ్చేసి మెషర్మెంట్స్ 1 కప్ ఉరద్ దాల్, అండ్ ఏ మిల్లెట్స్ తీసుకున్నా కూడా హాఫ్ కప్ చాలు, బట్ జొన్నలు కూడా నేను 1 కప్ తీసుకున్నా. అండ్ ఇక్కడ రాగులు, అరికలు, ఏ మిల్లెట్స్ ఉన్నా అన్నీ కూడా హాఫ్ కప్ వేసేసుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ కూడా నేను హాఫ్ కప్ వేసుకున్నా. అసలు యాక్చువల్గా ఇలా మిల్లెట్స్ యూజ్ చేసినప్పుడు రైస్ యూజ్ చేయక్కర్లేదు, బట్ నేను వేసుకుంటాను. అండ్ ఏ మిల్లెట్స్ అర్థం కాదు కదండి, సో ఆ జార్ మీద ఇలా స్టిక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా రాసి దాని లోపల కూడా పెట్టుకోవచ్చు. నేను దాని లోపల పెట్టుకున్నాను. సో ఇది చిన్న టిప్, మీ అందరికీ యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నా. మనము మిల్లెట్స్ అని ఇంకేమన్నా కానీ ఇన్సర్ట్ చేయాలంటే దోశలో ఇన్సర్ట్ చేసుకుంటే చాలా వర్సటైల్గా ఉంటుందండి. ఎందుకు అని అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం అన్నీ తినలేం కదా, సో పిల్లలు కూడా అన్నీ తినలేరు కదా, సో ఇలా దోశ రూపంలో ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో దోశ బ్యాటర్ ఇట్లా మిల్లెట్స్ తోటి చాలా వర్సటైల్ అండ్ ఈజీ టు మేక్ అనమాట. మంచిగా వాష్ చేసేసుకోవాలి. అండ్ కిన్వా కూడా వేసుకున్నాను నేను ఇందులో. సో 15 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటున్నాను నేను, దోశ రూపంలో ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే మిల్లెట్స్ అనేవి కంపల్సరీగా వెళ్తాయి అని చెప్పనని. అండ్ కిన్వాను ఇంకా చాలా మిల్లెట్స్ చిన్నగా ఉంటాయి కదండి, సో ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. నేను జాలి పెట్టేసుకొని వాష్ చేసేసుకుంటున్నాను, సో దట్ చిన్న చిన్నవి పోవు. అండ్ ఇందులో మెంతులు అంతే, ఇంకేం వేయను. నెక్స్ట్ డే కొంచెం అటుకులు నానబెట్టి గ్రైండ్ చేస్తాను నేను. మిల్లెట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది కదండి, సో కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో ఇక్కడైతే కొన్ని నేను సోక్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి. సబ్జా సీడ్స్, బాదం, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి నేను సోప్ వాటర్ కూడా తీసుకుందాం అనుకున్నాను. సోంపు, జీరా, అలాగే అజ్వైన్, ఈ 3 మిక్స్ చేసుకొని సోక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే నేను అవి బాయిల్ చేసేసుకొని మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకుంటాను అనమాట. సో దట్స్ ఆల్, ఇవాళ వీడియో అయితే అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేసినా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.